పసివాడికి ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాడికి సొంత బలం ఎవరి నిమిత్తం లేకుండా ఆహారం తినడం ద్వారా వాడికి సొంత శక్తి వచ్చి వాడు నడుస్తాడు. అట్లాగే ఒక దశకు వచ్చేటప్పటికి మనం సొంత శక్తి పొందినట్లు దేవుని వాక్యాన్ని తిని దేవుణ్ణే మన బలంగా చేసుకున్నప్పుడు ఎవరు మనల్ని పట్టుకున్నా పట్టుకోపోయినా మన ఓన్గా నడవగలుగుతాం. అలాగని సహవాసం అక్కర్లేదని నేను చెప్పట్లా, సహవాసం అవసరం. కానీ సహవాసం ఉంటేనే నడిచేటట్టు, సహవాసం లేకపోతే ఇంకంతా అంతే సంగతులు అన్నట్టు ఉండకూడదు. ఉన్నంత వరకు వాళ్ళ దగ్గర నుంచి సారం పొందుకుంటాం, మనం దేవుణ్ణి కనెక్ట్ అవుతాం. వాళ్ళు మనకు దూరం అయ్యారనుకో, నో ప్రాబ్లం. మనం దేవుణ్ణి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఎవరున్నా లేకపోయినా మనం దేవునితో ఆనుకొని ఉంటాం, దేవుని మీద ఆధారపడి ఉంటాం. ఇంకా చెప్పాలంటే మనకున్న సహవాసం కట్ అయితే మనం ఇతరులకు సహవాసం చేసి ఇతరులను బలపరుద్దాం. ఒకప్పుడు మనం అవతల వ్యక్తుల దగ్గర నుంచి బలం పొందుకున్నాం, కట్ అయిపోయింది ఆ వ్యవహారం. అంటే ఏంటి, ఇంతవరకు నీకు చాలు బలం, ఇంకా సర్దుకో అని దేవుడే కట్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు అర్థం ఏంటి, ఇప్పటిదాకా ఒకరి చేత నువ్వు నడిపించబడ్డావు, ఇక నుంచి నువ్వు కొంతమందిని నడిపించు అని దాని అర్థం.